ఆ యాంకర్ శ్యామల అంటే ఏందో చూద్దాం. టీయా కండువా టీరా. ఖచ్చితంగా ప్రజల తీర్పుని స్వాగతిస్తున్నాను. ముఖ్యంగా ముందుగా గెలిచినటువంటి కూటమికి. అంటే నీ గుట్టుతో నేను టపా కట్టేస్తే వాడి గుడి ముందు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. అలాగే బీజేపీ మొత్తం బీజేపీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన ఆ 11 మందికి కూడా నా శుభాకాంక్షలు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నెక్స్ట్ మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? పార్టీలో మీరు ఎట్లా యాక్టివ్గా ఉండబోతున్నారు? ఖచ్చితంగా అంటే గెలిచారు అని చెప్పి పక్కన ఉండడము, ఓడిపోయారు అని చెప్పి పక్కకు జరిగిపోవడం అనేది ఇది నాకు తెలియదండి. సో ఎప్పుడు ఎప్పటికీ జగనన్నతోనే. అది గెలిచినాడు పొంగిపోలేదు, ఓడినాడు ఖచ్చితంగా కుంగిపోము. చేపలు రొయ్యలు, ఇది నిజంగా పులివెందుల్లో నేనేపొద్దు అనుకోలేదు. పులివెందుల్లో చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని ఏవైతే నచ్చలేదు అని ప్రజలు భావించారో మరి మనకు తెలీదు. తెలీదా? నీ బతుకేంది, నీ కథ ఏంది, నీ చరిత్ర ఏంది, నీ మొగుడు చరిత్ర ఏంది ఎవడికి తెలీదమ్మా. చేసిన మంచి అంతా మరి ఏమైందో తెలీదు చెప్పి బహుశా ఎవరం కూడా ఊహించిండం. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఫిష్ ఆంధ్ర అంటాము, చేసేస్తామా? మిని ఏందన్నా ఇది? ఏందన్నా పచ్చాపలంతో కదా పొద్దున్నే తిందామని వస్తే ఇడా మందు జీసాలు ఉన్నాయి. దీనికి మీరు ఏమంటారు సార్? ఏంది కైరానో కుయిరానో అంట. ఇదేందో మందు ఏందన్నా ఇది? ఓరి బాబు ఓరి బాబు ఓరి బాబు బూమ్ బూమ్ బీర్. మొన్నగా ఇది ఎవరో తాగిపోయిండు ఒకడు. ఖచ్చితంగా ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, నీకు దండం పెడతాని. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఖచ్చితంగా వాటిని సమీక్షించుకుని ఈ యొక్క టైం ని చెప్పి మరింత మేలు జరిగేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పనిచేయడానికి ఉపయోగించుకోవాలి. కూడా ఒక రకంగా వచ్చాయి కాబట్టి దాదాపు 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో మీద విపరీతంగా దాడి జరుగుతుంది. చాలా వరకు ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ట్రోల్స్ అంటే ఇంకా నేనేం చెప్పలేనండి దాని గురించి. ఎందుకంటే పాటలు వచ్చా? పాటలు వచ్చండి. ఎదవ తెలియదారులు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. అంటే ఒకవైపు మనం రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవంతో, అభిమానంతో జగనన్నకి తోడుగా జగనన్నతో పాటు వైఎస్ఆర్సీపీకి నేను ప్రచారం చేయడం జరిగింది. అది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. అవతల వాళ్ళకి నచ్చాలి అని నేనైతే అనుకోను. బికాస్ కొంతమందికి నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఏందన్నా బూంబుల్ బీర్లు? గోళ్ల మీద చేపలు ఉంటాయని వస్తే గోళ్ల మీద బొమ్మలు ఉన్నాయి. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. కంగారు పడగండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, వాడుతాను. లేటెస్ట్ ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను. అంత అబద్ధాలు చెప్పినావన్నా. ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి ఆంధ్ర జనాలందరినీ మోసం చేసినావుగా. పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.
ఈ 2 రోజుల నుంచి కూడా మీకు చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది, విపరీతంగా కాల్ చేసి బెదిరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అది నిజమా? ఎంతవరకు వాస్తవం? ఏమంటున్నారు? ఒకటే ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం వాళ్ళు కాల్ చేసి ఏం చెప్తున్నారు, మీరేం చెప్తారు దీని మీద? డెఫినెట్ గా కాల్స్ అయితే వస్తున్నాయండి. నా ఫోన్ నేను ఇంకా నా దగ్గర కూడా పెట్టుకోవట్లేదు. సో ఇంకా మా హస్బెండ్ ప్రతి కాల్ ఎత్తుతున్నారు, మాట్లాడుతున్నారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆయన గొంతు వినగానే కట్ చేస్తున్నారు, కొంతమంది బెదిరిస్తున్నారు. సో కొన్నాళ్ళు ఇది ఖచ్చితంగా ఉంటుందని నాకు అర్థమైంది. నేను ఎక్కడా ఎవరిని వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శలు చేయలేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు పేరు చెప్పి ఎవరిని నేను ఎప్పుడు ఒక మాట తూలలేదు, అసభ్యంగా మాట్లాడలేదు ఎవరిని కూడా. ఎవడా నువ్వు? ఎవరితేదే? మా ఫ్రెండ్ అన్నయ్య. నా క్లోజ్ ఫ్రెండ్ అండి. తెలుస్తూనే ఉంది. ఫ్రెండ్ లాగా ఉండు, ఎక్స్ట్రా చేయకే. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తామా బాబు? అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. హలో, ఏ అందరితో సింగిల్ సింగిల్ అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడే నీ బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం చూసి ఇంత కామ పిశాచారా నువ్వు? ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాల కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. బాబో ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్ బ్రో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.